హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం తయారు చేయే రెసిపీ ఆటాతో గులాబ్ జామ్ తయారు చేస్తున్నాము. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. దీనికి కావాల్సింది ఒక హాఫ్ లీటర్ పాలను వేడి చేసుకోవాలి. బాగా మసిలించుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి అనేది కరిగాక దీనిలోకి 2 కప్స్ ఆటా వేసుకొని మనం మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. పాలు అనేది మరగాలి. మనం 1 కప్పు పోస్తే 3/4 కప్పు పాలు రావాలి. అట్లయితే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు ఆటా అనేది వేగిపోయినాక ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వేరే ప్యాన్ పెట్టుకొని 1 కప్పు షుగర్ వేసుకొని 1 కప్పు వాటర్ పోసుకొని మనం దీన్ని కరిగించుకోవాలి. మనకు ఇది పాకం వచ్చే అవసరం ఉండదు. మనకు చేతికి అనేది ఇట్లా అంటుకుంటే సరిపోతుంది. మనకు ఆటా అనేది చల్లారిపోయినాక దీనిలోకి ఒక హాఫ్ కప్పు బేకింగ్ పౌడర్, ఒక స్పూన్ నెయ్యి, ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం కొంచెం మనం పాలు పోసుకుంటూ పిండి ముద్దలాగా బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. మనం పిండి ముద్దలాగానే బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. గట్టిగా కలపకూడదు. మనకు రౌండ్గా బాల్స్ వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ నాననివ్వాలి. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ పిండి తీసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం చేతిలోకి తీసుకుంటూ అరచేతిలో పెట్టుకుంటూ మనం రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న బాల్స్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ గోలాక హై ఫ్లేమ్లో పెట్టుకొని గోలించుకుంటే మనకు ఈ కలర్ వస్తుంది. తర్వాత మనం గోలించుకున్న గులాబ్ జాములను ఆకంలోకి వేసుకోవాలి. ఎంతో టేస్టీ గల ఆటాతో గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.